మారుస్తూ ఉన్నాడు. అంటే ప్రవచనము నీ ఉపవాసానికి ప్రతిఫలమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు చూడండి, ఈ రాత్రి ఉపవాస కోటాల ముందు నువ్వు అప్పును బట్టి సమాధానము లేక వచ్చి ఉన్నావో, రోగాన్ని బట్టి సమాధానము లేక వచ్చి ఉన్నావో, కుటుంబములో నెమ్మది లేక సమాధానాన్ని బట్టి వచ్చి ఉన్నావో, లేదో అందరి దినాలు మంచిగానే ఉన్నాయి, నా దినాలు ఎందుకు చెడ్డగా ఉన్నాయి అని సమాధానం కొరకు నువ్వు వచ్చి ఉన్నావో, నువ్వు దేని కొరకు ఈ రాత్రి ఈ సన్నిధానములో కూర్చొని ఉన్నావో ఆ సమాధానము నిన్ను వెంబడించబోతున్నది. ఆమేన్. మీరు సిద్ధపడితే నాకు తెలిసి ఒక 6:30 నుంచి 7 గంటల వరకు సిద్ధపడి వచ్చి ఉంటారు మీరు దేవుని మందిరానికి. కానీ దేవుడు ఈ రాత్రి నీకు సమాధానం ఇవ్వాలని నీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. నాకు ఈ రాత్రి ప్రార్థించినప్పుడు సాయంకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్న మాట, జాషువా నువ్వు సెలవివ్వు, ఏ సమాధానం కొరకు ఏ మాట కొరకు వేచి ఉన్నారో అదే వారిని వెంబడించబోతుంది అన్నాడు. ఆమేన్. ఈ రాత్రి అట్టి సమాధానాలతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. నిజంగా నేను సేవకునిగా నువ్వు ప్రవచనం అనుకో, వాక్యం అనుకో, ఏదైనా అనుకో, ఈ రాత్రి ఖచ్చితముగా ఆయన మాట నీ పక్షాన జరగబోతూ ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. కన్నీటితో వచ్చింది, వేదనతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, భారంతో వచ్చింది, బాధ్యతతో వచ్చింది, సమస్తాన్ని కోల్పోయి వచ్చింది, వాస్తవానికి ఏ దిక్కు లేక వచ్చింది. ఆ స్థలంలో అడుగుపెట్టినప్పుడు రూతుకి దేవుడు సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. అదే రూతుని స్థిరమైన దానిగా ప్రభు చేశాడు. అదే రూతులో నుంచి యేసు ప్రభు వచ్చినట్లుగా ప్రభు కార్యం చేశాడు. ఈ రాత్రి అదే జరిగింది. ఈ రాత్రి అది జరిగించుటకు ప్రభు నిన్ను నన్ను ఈ సమాధానం అనబడిన మందిరములోనికి చేర్చి ఉన్నాడు. ఆమేన్. అనుకున్నదండి ఈ రాత్రి రమణ గారికి వచ్చారు. ఈ రాత్రి ఒకవేళ రూతు వలె సమస్తము ఇప్పటి వరకు నీకు శూన్యంగా కనబడితే, ఈ రాత్రి సృష్టిని తయారు చేసిన దేవుడే ఈ శూన్యములో నీకు సమాధానాన్ని కూడా తయారు చేసి ఉంచాడు. ఆమేన్. ఈ సృష్టిలో కన్నీటి ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉన్నది. దానికి మించి దేవుని ఆశీర్వాదాలు కూడా నీ కొరకు దాచిపెట్టి ఉన్నాయి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా చెప్తా, తెలుసా, నాకు ఆ రోజు విశ్వాసం లేదు, కానీ మా అబ్బాయి నమ్మాడు, చెప్పాడు, అయ్యగారు చెప్పారు ఏదో జరగబోతున్నది అని. కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాతే ఆ రాత్రి నేను చెప్పిన మాట ప్రభు వారి జీవితాన్ని నెరవేర్చాడంట. ఇప్పుడు ఎక్కడొక్కడ అప్పు తీర్చాలంటే అప్పు తెచ్చి అప్పు తీర్చాలి. కానీ ప్రభు వారి పక్షాన్ని నుండి ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పు తీర్చుటకు దేవుడు అప్పు లేకుండా సహాయం చేశాడంట. స్తోత్రం. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నా, దేవుని సేవకునిగా ప్రవచనం అనుకో, దేనికోసం నువ్వు సమాధానం కోసం వచ్చావో ఆ సమాధానం నీకంటే ముందుగా నీ కోసం మందిరంలో నిలిచింది. ఆమేన్. అదే నిన్ను వెంబడించబోతున్నది ఈ రాత్రి. నువ్వు వెంబడించావు ఈ రోజు వరకు, కానీ ఈ రాత్రి అదే నిన్ను వెంబడించబోతున్నది. అరణ్య మార్గమున ఆకలి తీర్చుటకు ఆకాశవాసుల ఆహారమిచ్చితివి. అరణ్య మార్గమున ఆకలి తీర్చుటకు ఆకాశవాసుల ఆహారమిచ్చితివి. నీకంటే నమ్మదగిన వారిలలో లేరయ్యా, నీకంటే నమ్మదగిన వారిలలో లేరయ్యా. నీవుండగా నాకు హాని ఏమి కలుగదయా, నీవుండగా నాకు ఏమి కలుగదయా. మాదిరి నీవే, నా కాపరి నీవే, నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే. స్తోత్రం. అరణ్యంలోనికి తీసుకెళ్ళి కడుపు నిండా పెట్టినాడు, పట్టణంలో గ్రామంలో ఉంచి నిన్ను పస్తు పెడతాడు. ఆ విధి నిమిత్తము దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీతిమంతులు పిల్లలు ఎక్కడా భిక్షాటన చెయ్యరు.
నీతిమంతులు అనేక మందికి పెట్టువారు అంటాడు. ఆమేన్. ఈ రాత్రి ఎవరు ఆ నీతిమంతులు అంటే దేవుని మందిరంలో చేర్చబడిన మనమే. స్తోత్రం. నమ్ముతున్నావా నువ్వు? ఎంతమంది నమ్ముతున్నావు? మీకు ఒక విషయం గుర్తుందో లేదో మీరు గమనించండి. లాస్ట్ ఇయర్ ముగింపులో ఒక మాట చెప్పాను. ఎంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ డేట్ రాసి పెట్టుకోండి. ఇన్ని రోజుల్లో ప్రభు తీసేయాలి అని నమ్మకంగా ప్రతిరోజు కేటాయించి ప్రార్థన చేయండి అని అన్నాను. ఎంతమంది చేయడం మొదలుపెట్టారు నాకు తెలియదు, కానీ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ రిజల్ట్ చూడబోతున్నారు. ఆమేన్. స్తోత్రం. మనం నమ్మాలి. మొట్టమొదటిగా మనం దేవుని నమ్మాలి. దేవుని కార్యాల నిమిత్తం మనం నమ్మాలి. నమ్మినప్పుడే ప్రభు మన పక్షాన కార్యం చేస్తాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నా మీ రాత్రి? స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీ హృదయం మీద ఒక చేయించుకొని ఒక మాట నువ్వు నమ్ము. ఏదైతే నువ్వు ఇక్కడ ఉండి కోరుకుంటున్నావో అదే ప్రభు ఈ రాత్రి నీకు ఇస్తాడు. ఆమేన్. స్తోత్రం. నిజంగా ఒక మాట చెప్పాలి. ఎందుకు నమ్మాలి అని అంటే నమ్ముట వలన నమ్మువానికి సమస్తము, నమ్మలేనోడికి నమ్మువానికి నువ్వేం నమ్ముతున్నావు? ఈ ఉపవాస కూటంలో ఈ 3వ రోజు ముగింపు నువ్వేం నమ్ముతున్నావు? కిరణం, ఏం నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నాను గతించిన సంవత్సరంలో నీకున్న ఒడిదుడుకులు ఈ సంవత్సరం లేకుండా ప్రభు చూస్తాడు. ఆమేన్. నమ్మంటే ఈ రాత్రి కార్యాలు చూస్తావు. ఆమేన్. అయ్యా నిన్ను వెళ్ళాలి, ఆశీర్వాదకరమైన స్థలాల్లో ఉండాలి అని నువ్వు అనుకుంటే దేవుడిని అదే స్థానంలో నిలబెడతాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒక మాట చెప్పాడు. అబ్రహామా, అన్నీ విడిచిపెట్టు, నేను చెప్పు మాట ప్రకారమే నీ ప్రయాణం ఉండాలి, నేను చెప్పు మాట ప్రకారమే నీ నడవడిక ఉండాలి, నేను చెప్పు మాట ప్రకారమే నువ్వు నివసించాలి. ఎప్పుడైతే అబ్రహాముకు దేవుడి మాట సెలవిచ్చాడో అబ్రహాము మాట నిశ్చయంగా అబ్రహాం ఏదైతే మాట్లాడి వింటూ ఉన్నాడో దేవుని మాటను అబ్రహాం వినడం మొదలుపెట్టాడు. ఆ స్వరాన్ని విన్నాడు, నమ్మడం మొదలుపెట్టాడు, ప్రయాణం కొనసాగించడం మొదలుపెట్టాడు. అబ్రహాము నిజంగా దేవుని మాటను నమ్మాను. అబ్రహాము నమ్మి యాత్ర మొదలుపెట్టేటప్పటికీ అబ్రహాము దగ్గర దమ్మిడి లేదు. అబ్రహాము వేదంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. ఈ జీవితము ఎందుకు అనుకుంటున్న సందర్భంలో అబ్రహాముని దేవుడు దర్శించాడు. అప్పుడు దర్శించినప్పుడు అబ్రహాము నమ్మాడు. ఇసుక రేణువుల వలె, ఆకాశపు నక్షత్రముల వలె ప్రభువు నా కుటుంబాన్ని బ్లెస్ చేయబోతున్నాడని. ఆమేన్. నమ్మి ఎప్పుడైతే అబ్రహాము తన యాత్రను స్టార్ట్ చేశాడో, ఎప్పుడైతే ఆరంభించినాడో, ఆరంభం మొదలైంది. చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి. ఎవరో రాజు దగ్గరికి వెళ్ళాడు, రాజు గొర్రెల మందలు ఇచ్చాడు. స్తోత్రం చెప్పు. మేకల మందలు ఇచ్చాడు, ఒంటెల్ని ఇచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, దాసుని ఇచ్చాడు, దాసురాళ్ళని ఇచ్చాడు, సమస్తాన్ని అబ్రహాముకి ఇచ్చి పంపించాడు. స్తోత్రం. నమ్మడం వల్ల ఏం జరిగింది చెప్పాలి. ఈ రాత్రి నీకున్న ఒక 10% అనుకుందాం, పోనీ 10 అనుకుందాం. నీ బడ్జెట్ -10. ఇది ఎలా పోద్ది అని నువ్వు అనుకోవద్దు. అబ్రహాము నమ్మాడు, దేవుని కార్యం చూశాడు. ఈ రాత్రి నువ్వు నమ్ముతూ ఉంటుండగా రాజులకొద్దు, అధికారులకొద్దు, నీ కోసం ఆకాశ వాకిళ్ళు తెరుస్తాడైనా. ఆమేన్. నేను నమ్ముతున్నాను. నీ -10 కొట్టివేయబడి మైనస్ నుంచి ప్లస్లోనికి 25వ సంవత్సరం ప్రభు ఉపవాస కోటాల్లోనికి నేను నడిపించును గాక. ఆమేన్. అబ్రహాము నమ్మాడండి. అబ్రహాము నమ్మిక చొప్పున దేవుడు కార్యాలు జరిగించాడు. ఈ రాత్రి నీ నమ్మిక చొప్పున ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. బాబు నజరేతు వాడా, దావీదు కుమారుడా, మమ్మల్ని ఏటి చేయొద్దు, నువ్వు మేము పందుల్లోకి మమ్మంటే చెప్పిపోతాం అన్నారు. దయ్యాలు దేవునికి లోబడ్డాయి.
దేవుని ప్రజలు దెయ్యాలకు లోబడుతున్నారు. దెయ్యాలు యేసయ్యకు లోబడ్డాయి. దెయ్యాలు ఎవరికి లోబడ్డాయి? యేసయ్యకు లోబడ్డాయి. మనం దెయ్యాలకు లోబడుతున్నాం. అందుకే మొకాల్లో తేజస్సు పోయి దెయ్యాలే దెయ్యారయ్యా. అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేసి పరిచర్య చేసే దినాలలో దెయ్యాలు శక్తి క్షీణించిపోతుందంట. నువ్వు ఉంటున్న నీ గృహంలో అపవాది శక్తి క్షీణించిపోవాలి రాత్రి. వాడి కార్యాలు లయమైపోవాలి రాత్రి. నువ్వు నమ్ము, నిన్ను ఏలుగగా ప్రభు నిలబెడతాడు ఈ రాత్రి. నీ పక్షాన కాకపోతే ఇంకెవరి పక్షాన ప్రభు కార్యం చేస్తాడు? నీ పక్షాన కాకపోతే ఇంక దేవుడు ఎవరి పక్షాన కార్యం చేస్తాడు ఈ రాత్రి? ఈ రాత్రి మన పక్షాన కాకుండా ఇంకెవరి పక్షాన కూడా దేవుడు కార్యము చేయడు. దేవునికి మనము ఇష్టులైన వారము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. యేసయ్యకి ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈ 25వ సంవత్సరం అంతా, ఈ 25వ సంవత్సరం ఆల్రెడీ 2 నెలల సగంలో ఉన్నాం. డిసెంబర్ ముగింపు నాటికే నిన్ను విస్తరించే కార్యాలు ప్రభు ఆరంభించి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. నీ కొరకు వాడు బలమైన తలుపుల్నే పెట్టిన, గొప్ప గొప్ప వాళ్ళే నీకు వ్యతిరేకంగా పెట్టిన. నీ ఆశీర్వాదానికి ఈ రాత్రి ఏది అడ్డం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఒకటి, మనిషికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటే దేవునికి ఇంకా మనం చెప్పాలి. అప్పు లేకపోతే మనం ఎలా ఉంటాం చెప్పండి రా. దేవునికి అప్పులు ఉంటేనే 8:30కు వచ్చాను. అప్పులుంటేనే 8:30కు వచ్చావు. అప్పులు లేకపోతే అయ్యగారా, ఏసు బాబా, మళ్ళీ నేను అందుకే చెప్తాను, నమ్మకమైన వానికి దీవెనలు. ఈ రాత్రి నువ్వు నమ్మకంగా ఉండు, అప్పిచ్చువానిగానే ప్రభు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి మన అకౌంట్లన్నీ జీరో. దేవుడు దాన్ని నింపాలి అనుకున్నప్పుడు స్టేట్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాల్సిన అవసరంలే, మాట్లాడాలా. ఆయన పరలోక మేనేజర్, ఆయన అక్కడి నుంచి ఒక ఆజ్ఞ ఇస్తే చాలు మనం నింపబడతాం. ఆమె ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దానికోసం క్లుప్తంగా ఒక మాట ఉన్నది, చదువుతాం. చూడండి, ఇక్కడ 3వ అధ్యాయం, ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము ఏం సెలవిస్తుంది అని అంటే, దేవుడు క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులు ఎట మన నామాన్ని గణపరచుటకు మనకు అనుగ్రహిస్తాడంట. ఇస్తాడంట, ఇవ్వడంట? చెప్పండి అమ్మా. ఐశ్వర్యం అంటే ఎవరు? డబ్బా? చెప్పాలి. ఐశ్వర్యం అంటే ఎవరు? యేసయ్యే మన ఐశ్వర్యం. యేసయ్య ఎప్పుడైతే నీతో ఉంటాడో ఆల్మోస్ట్ నువ్వు ఐశ్వర్యవంతుడిగానే ఉంటావు. ఆమె, ఆమె. ఈ రాత్రి ఒక మాట నువ్వు విను. నిజంగా దరిద్రులను కూడా పెంటకుప్ప నుంచి లేపగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా నాకు అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, అబ్రహాంకి ఏమనుకొని దేవుడు మాటిచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ధనికులు క్రైస్తవులుగానే ఉన్నారు. నేను బ్లెస్ చేస్తాను, ఇల్లు అబ్రహాముకు తోడై ఉన్నట్లు, ఇస్సాకు యాకోబులందరికీ తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉన్నాడు. ధనికులుగా మనల్ని మార్చేటిది దేవుడు మాత్రమే. ఆమె, ఆమె. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నువ్వు ఈ రాత్రి వరకు దేని మీద నువ్వు ఆధారపడ్డావో నాకు తెలియదు. ఈ రాత్రి నువ్వు నమ్ము, దేవుని మందిరంలో సమాధానం ఉన్నది, దేవునిలోనే ఐశ్వర్యం ఉన్నది. ఆ సమాధానం నీకు మొట్టమొదట వ్యాపిస్తుంది. రెండోది, ఐశ్వర్యవంతుడిగా పిలువబడుతున్న దేవుడని పక్షాన ఉన్నాడు. ఆమె. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. శబ్దం గట్టిగా. మన పక్షాన ప్రభు చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా?
అంతెందుకండి, ఇంకా జీవితం ముగించబడిపోయింది అనుకున్న సందర్భంలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మహానుభావుడు. పడుకున్నావు, నవ్వుతూ నువ్వు వెళ్ళవయ్యాలి ఆ ప్రాంతానికి వెళ్ళి, అక్కడ ఒక స్త్రీ ఉంది, వెళ్ళి నువ్వు అంతే, ఉండొద్దు నువ్వు ఇక్కడ అన్నాడు. ఇదేంటి ఎప్పటివరకు ఇక్కడ బాగానే ఉంది కదా, దగ్గరగా దేవుడు ఆహారాన్ని పెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, అంతా బాగానే ఉంది అనుకున్నాడు. ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ స్త్రీని చూసాడు, పొలం ఏరుకుంటుంది. ఆ స్త్రీతో ఒక మాట చెప్పాడు, నువ్వు నా కోసం వెళ్ళి ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకొస్తావా. వాస్తవానికి ఈయన అక్కడికి పంపించింది ఈయన కడుపు నింపడానికి కాదు, ఆవిడ్ని ఐశ్వర్యవంతురాలిగా చేయడానికి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి దేవుని వాక్యం మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. దేవుని మాట మిమ్మల్ని యోగ్యులుగా చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. శ్రీమంతుడవు నీవు నన్ను దర్శించి, శ్రీమంతుడవు నీవు నన్ను దర్శించి, దీవించిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా, దీవించిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి. స్తోత్రం. నిజంగా ఆ ప్రవక్తను అక్కడికి పంపించక ముందు ఆవిడ పుల్లలు ఏరుకుంటూ ఆవిడ హృదయంలో ఉన్న మాట అంటే ఏడుస్తుంది. ఆవిడ కొంచెం పిండే ఉంది, అది ఒక అప్పం తయారవుద్ది. ఇంకా ఇది అయిపోతే మాకు చావే శరణం తప్పితే జీవము కానీ బ్రతుకు లేదు అనుకుంటుంది. అలాంటి సందర్భాలలో దేవుడు తన ప్రవక్తను పంపించి సమృద్ధినిచ్చాడు. స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ మా జీవితం తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందని. ఈ రాత్రి ప్రభు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? ఆవిడ అడగక మునిపే అక్కర్లేని ప్రవక్తను పంపించి స్థిరపరిచిన దేవుడు ఈ రాత్రి తన వాక్కును పంపించి నిన్ను స్థిరపరచబోతున్నాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే మాట సెలవిస్తున్నది. చూడు, యెహోషువ 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా దయచేసి క్లుప్తంగా చదువుదాం. ఆ కాలమున, మీరు వినాలి, ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత అమ్మా ఎవడును వెలుపులకు పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా చెప్పాలి. ఇక్కడ వినాలి. ఇశ్రాయేలీల భయము చేత యెరికో ప్రాకారపు గోడలన్నీ కూడా, ద్వారాలన్నీ కూడా ముయ్యబడినవి. ఎందుకని? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు దాంట్లోనికి ప్రవేశిస్తారని ఆ ద్వారాలన్నీ కూడా మూసి ఉంచారంట. ఆ మాట చూడండి ఎంత చక్కగా దేవుడు వివరిస్తున్నాడు. చూడండి, ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఏం ముయ్యబడిందంట? చెప్పలి గట్టిగా. యెరికో పట్టణపు ద్వారము గట్టిగా ముయ్యబడిందంట. వినాలి రాత్రి. వాస్తవానికి ఆ గేటు దాటి, ఆ ద్వారము దాటి లోపలికి వెళ్తే వాగ్దాన భూమి ఉన్నది, బ్లెస్సింగ్ ల్యాండ్ ఉన్నది. ఆ వాగ్దానంలోనికి ఇశ్రాయేలీలు ప్రవేశించకుండా, ఇశ్రాయేలీలు వాగ్దానము సంపాదించుకోకుండా, ఇశ్రాయేలీలు ఏ వాగ్దానము అయితే దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా, ఆ ప్రామిస్ ల్యాండ్ లో అడుగు పెట్టకుండా వాళ్ళందరూ కూడా తలుపులు గట్టిగా బిగించి ఉంచారంట. 2024 సంవత్సరం వరకు నీ కోసం అపవాదిగాడు ఏ ద్వారాలు మూసించాడో వాటిని దేవుడు తెరవబోతున్నాడు. ఎందుకనంటే ఆ రాత్రి వారు దేవుడికి మొరపెట్టి, దేవుడు ఆజ్ఞ చెప్పున ఆ గోడలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి దీవెనకరంగా వారు బ్రతుకుని మార్చుకున్నట్లు
ఈ రాత్రి ఖచ్చితముగా ఏవైతే అపవాదిని పక్షాన ద్వారాలు మూసి ఉంచాడో ఆ ద్వారాల్ని ఈ సంవత్సరం ఈ కూటమి ద్వారా ప్రభు తెరవబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు అందులోకి ప్రవేశించకూడదంట. దేవుని ప్రజల వాగ్దానాలు తీసుకోకూడదంట. దేవుని ప్రజల వాగ్దానం అనుభవించకూడదంట. దేవుని ప్రజల కృపలోనికి వెళ్ళకూడదంట. దేవుని ప్రజలు బాగుండకూడదంట. అందుకనే పాలు తేనెలో ప్రవహించే దేశంలో అడుగు పెట్టకుండా అపవాది గడేసి తాళం వేసి తలుపుని గట్టిగా తయారు చేసి ఉంచాడంట. గెల్లకూడదు నువ్వు అంతే. దేవుడు అంటాడు, వేదన భూమి నీది కాదు, వాగ్దాన భూమి నీది. ఆమె నేను చెప్తున్నా ఈ రాత్రి సేవకునిగా, వేదన కలిగిన జీవితాలు మీ కావు, అనేక మందికి ఆదరణ కలిగించే జీవితాలు. స్తోత్రం. వాడు నీ కోసం డోర్ వేసాడేమో, నా యేసయ్య డోరే కాదు గోడలు కూడా తీసేస్తాడు. చెప్పు స్తోత్రం. వాడు ఒక ద్వారం మూస్తే 7 ద్వారాలు తెరుస్తాడు. వాడు గోడ కడితే గోడను కూలుస్తాడు ఆయన. అవసరమైతే పట్టణాన్ని సైతం కూడా పెకలిస్తాడు ఆయన. స్తోత్రం. చెరసాల్లో పెట్టాడు, మౌనంగా ఉన్నాడా? దూతను పంపించాడు చెరసాల పునాదుల గదుల్ని. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం ఎక్కడికైనా వాస్తవానికి జూడియోలో కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ గ్లాస్ డోర్లు ఏమవుతున్నాయి, మనం వెళ్ళబోతులకి ఇలా ఓపెన్ అయిపోతున్నాయి. చూసారు సెన్సార్లో ఇంత దూరం ఉంటుండగానే డోర్లు ఓపెన్ అయిపోతున్నాయి. మళ్ళీ లోపలికి వెళ్ళిపోగానే డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. టెక్నాలజీ ఇప్పుడు మనం చూసి చాలామంది కొత్తగా ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత చిత్రమా పిల్ల అంటారు. వాస్తవానికి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు డోర్స్ ఆటంతట అవే ఆటోమేటిక్గా ఓపెన్ అయినాయి. స్తోత్రం. ఈ టెక్నాలజీ పేతురు గారు వాడు పాడేశారు. ఇప్పుడు మన కనులకు గొప్ప విందుగా కనబడుతుంది. అన్నీ మనం వాడిన తర్వాతే బయటవాడికి. దేవుడు అంత శక్తి సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది జీవితాల్లో డోర్స్ క్లోజ్ అయ్యాయి? మీ డోర్స్ ఓపెన్ అయ్యే దినము ఆరంభమైంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్పు. ఆమేన్. యేసు నామములో మీ డోర్స్ ఓపెన్ అగునుగాక. పక్క వ్యక్తికి చేయించి చెప్పు, నీ డోర్ దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. నీ ఆశీర్వాదపు ద్వారము దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ ఆశీర్వాదపు ద్వారం ఓపెన్ అవుతున్నది. ఆమేన్. ఈ 3వ రోజు ప్రభు నీకు చెప్పుచున్న మాట సమాధానంతో నింపబోతున్నాడు. రెండవది, ఒకటి సమాధానం, రెండోది ఐశ్వర్యము, మూడవది స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. 3 మాటలు ఈరోజు నీ చెవిని పెట్టు, నీ హృదయాన్ని పెట్టు. ఒకటి, ఈ రాత్రి ఇక్కడ నిన్ను కూర్చున్న నిన్ను సమాధానపరుస్తాడు. రెండవది, ఐశ్వర్యాన్ని నీకు దేవుడిస్తాడు. మూడవదిగా, గట్టిగా తాళం వేసున్నా సరే తాళం కాదు, గోడల బద్దలు కొట్టేస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. నేను సేవకునిగా ప్రకటిస్తున్నా, వేదనతో ఉన్నప్పుడు, అప్పుతో ఉన్నప్పుడు నీ డోర్ వేసేసి మీ ఇంటి తలుపులు వేసిన జనాలు నువ్వు చూసుంటావు. అవసరం కోసం నీ తలుపు తట్టే ప్రజలను నువ్వు చూస్తావు. నీ సేవకునిగా 25 సంవత్సరం ప్రవచిస్తున్నా, నువ్వు దేని కోసం భయపడి తాళాలేసి దాక్కున్నావు? నీ ఇంటి తలుపు తట్టి అవసరం కోసం ప్రజలు క్యూ కట్టే రోజు దేవుడు ఆరంభించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ 3వ రోజు అవకాశాల కోసం నువ్వు వెళ్ళొద్దు, నీ దగ్గరికి అవకాశాల కోసం ప్రభు తీసుకొస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక, ఇప్పుడు కూడా నేను చెప్తాను, అనకాపల్లి జిల్లాలో ఉన్న మన ఖ్యాతిని అమెరికా వరకు విస్తరించగలిగిన గొప్ప దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్తున్నా, గత 3-4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను. ప్రపంచ దేశ నలుమూలల నుంచి క్రీస్తు సువార్త కొరకు కైలాసపట్నం రావాలంటే దానికోసం పని చేయాలి, మనం నడిపిస్తాం. ఆమె స్తోత్రం. అవసరమైతే గ్రేసాబు గారు బస్సులు వేస్తాం. అంతటి పని ప్రభు మన చేతికి అప్పగిస్తాడు. ఆమేన్, ఆమేన్. వాస్తవం ఇంకొక మాట కూడా మనం చదువుతాం, ఆ కింద వచ్చిన కూడా చెప్తాను నేను. అప్పుడు యెహోవాతో ఇట్లా నేను,
ఆ, ఆ. స్తోత్రం చెప్పు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆడు తాళం వేసి డోరేని అబ్బాయి, నువ్వెందుకు కంగారు పడతావు? ఎరుకోను దాని రాజును పరాక్రమము గల సూర్యులను నిన్ను చేతికి అప్పగిస్తున్నాను. ఆమె 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 ప్రపంచం మన చేతికి అప్పగించాడండి ఆయన. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అంతా నీ చేతిలో ఉంటే చచ్చిపోతానని ఎందుకంట? ప్రపంచం మన చేతిలో ఉంది. అధికారులు మన చేతిలో ఉన్నారు, నాయకులు మన చేతిలో ఉన్నారు, ప్రపంచం మన చేతికి ఇచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. సమస్తాన్ని కూడా ఎవరి చేతికి అప్పగిస్తున్నాడంట? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఎవరి చేతికి చెప్పండారా? యేసయ్యకి చెప్పలేమని. అంతటినీ నా చేతికి అనుకూలంగా అప్పగించాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అంతా నీకు అనుకూలం ఈ రాత్రి, అంతా మీకు అనుకూలం ఈ రాత్రి. వ్యతిరేకత చూసావా లేదా? అనుకూలత చూడబోతున్నావు. వ్యతిరేకత నడు విరగొట్టింది, నీకు అనుకూలత తలెత్తబోతున్నది. వ్యతిరేకత నువ్వు చూసి కృషించిపోయిన దినాల్లో నుంచి ఈ రోజు నుంచి అనుకూలత నీకు ఎలా ఉంటుందో ప్రభు రుచి చూపించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనలో ఉన్న శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎప్పుడు నివాసము చేయుచున్నదో, ఎప్పుడు నువ్వు దేవునికి చోటిచ్చుచున్నావో అప్పుడు నీ ముందు ఏది నిలబడలేదు. నీ ముందు నిలబడడానికి అసలు దానికి శక్తి చాలదు ఈ రాత్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాళ్ళ తలుపులు మూసుకున్నారని ఏడవద్దు నువ్వు యెహోషువ. ఈ రాత్రి నిన్నే నేను గొప్ప చేయబోతున్నాను. ఆమేన్. అందులో పరాక్రమమ సూర్యులు ఉండొచ్చు, వారు రాజులు ఉండొచ్చు, వారిని నీ చేతికి ఇస్తున్నాను ఓయ్ అన్నాడు. ఆమేన్, ఆమేన్. వాళ్ళందరి ఈరోజు నీకు ఏ వ్యతిరేకత ఉందో నాకు తెలియదు, ఆ వ్యతిరేకత అంతా నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆమేన్. అందులో తలబండిపోయిన వాళ్ళు ఉండొచ్చు, నీకంటే బలమైన వాళ్ళు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు. వాళ్ళు నీకు లోబడినట్లుగా ప్రభు ఈ రాత్రి చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. చిన్న 1 కొరింథీయులు 3:22 కూడా ఒక చక్కని మాట మనం చదువుదాం. అసలు మనకు నిజంగా లోబడతాయా? అసలు మనకి ఎందుకు అవి లోబడతాయి? ప్రపంచం అంతా ఎందుకు మన చేతిలోకి వస్తుంది? 1 కొరింథీయులు 3:22 పౌలైనను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమైన మందున్నమైనను రాబోవినైనను సమస్తమును సమస్తమును చెప్పండారా? చెప్పలు గట్టిగా. ముందు వచ్చేటివి వెనకాల ఉన్నవి అన్నీ మనవే. ఆమె, ఆమె. ఆ మాట చూడండి. పౌలైనను అపోలో అయినను కేఫ అయినను లోకములోనున్న జీవమైనను మరణమైనను ప్రస్తుత మందులైననే గాని రాబోయేవి కూడా సమస్తము. చెప్పాలి, సమస్తము, సమస్తము. చెప్పాలి, సమస్తము, సమస్తము. ఎర్మకల్లారా, సమస్తము నాయి అని చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు ఇది విన్నప్పుడు, మీవి అన్నప్పుడు నాయి అని చెప్పాలి. మీరు చెప్పాలి, ఫోన్ నాదేనండి, ఈ ఫోన్ నాదేనండి అంటున్నారా లేదా? పనికి మళ్ళీ ఫోన్ అంటున్నారు. వాసలైన వాగ్దాన్ని నాదనలా చెప్పలేకపోతాను. సమస్తమును పక్క వ్యక్తికి చేయించి చెప్పు, సమస్తము నీవే, సమస్తం అంతా నీదే. దేవుడి ఉపవాస కూడలో సమస్తాన్ని నీకు అనుకూలంగా నీ చేతికి ఇచ్చాడు. ఆమేన్. ఏరా మీరు చెప్పుకోలేదు? మీకు ఎక్కువైపోతే చెప్పండి, మీ కూడా మాకు ఇచ్చామని అనాలా? సమస్తమును కూడా చెప్పాలి, సమస్తమును కూడా చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. పౌలు గారు వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇవన్నీ కూడా సమస్తమును కూడా మీవే అని అన్నాడు కదా. ఆ మీవే అన్న వారిలో మనందరం కూడా ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి చెప్పు, ఏది నీకు దేవుడు ఇవ్వలేదు?